హలో గైస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్లో ఫైనల్ మ్యాచ్ అయిన హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో బేసిక్గా చూసుకుంటే అందరికీ చాలా ఉత్కంఠగా ఉంది. సో ఈ టూ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా పోటీ పడ్డాయి. సో లీగ్ స్టేజ్లో చాలా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి. సో బట్ టూ టీమ్స్లో ఏది విన్ అవుతుంది అనేది చాలా కష్టంగా ఉంది చెప్పడం. సో బట్ ఈ మ్యాచ్ అయితే చాలా కీలకంగా, అంటే చూసే ప్రేక్షకులకి చాలా ఎంజాయబుల్ గా ఉండదని చెప్పొచ్చు. సో భారీ స్కోర్లు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఇక టూ టీమ్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఓకే, ఒకసారి ఈ వీడియోలో ఈ టూ టీమ్స్ యొక్క ప్రొడక్షన్ అండ్ అనాలిసిస్ అండ్ ఎక్స్పెక్టెడ్ టీమ్ ప్రొడక్షన్, అలాగే పిచ్ యొక్క స్టాట్స్ కూడా చూద్దాం. లెట్స్ సి. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ హోబార్ట్ హరికేన్స్ ప్లేయింగ్ ప్రొడిక్షన్ చూద్దారి. సో హోబార్ట్ హరికేన్స్ ప్లేయింగ్ ప్రొడిక్షన్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో వేడ్, ఓవెన్, జవెల్, మెక్డర్మాట్, చౌదరి, డేవిడ్, జోర్డాన్, ఎల్లిస్, డూలే, మెడిత్, స్టాక్లే. సో బ్యాటింగ్ చూసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఈ లీగ్ లో అయితే చాలా ఫామ్ లో ఉన్నారు. వేడ్ కానీ డేవిడ్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే. జవెల్ కానీ ఓవెన్ కానీ సో చాలా స్ట్రాంగ్ ఆడాడు. డేవిడ్ మెయిన్ చూసుకుంటే కనుక అతి తక్కువ బాల్లో స్ట్రైక్ రేట్ అయితే బాగా మెయింటైన్ చేశాడు. సో దాన్ని బట్టి సో ఓవరాల్ గా బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా బౌలింగ్ చూసుకుంటే అవసరమైన టైంలో వికెట్స్ తీస్తున్నారు. జోర్డాన్, ఇల్లిస్, మెడిత్, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఇక ఆల్రౌండర్ చూసుకున్నా కూడా చాలా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే సిడ్నీ థండర్. సో సిడ్నీ థండర్ ప్లేయింగ్ లెవెన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వార్నర్స్, బిల్లింగ్స్, గిల్క్స్, డేవిస్, కాన్స్టాస్, సో గార్టాన్, గ్రీన్, వెబ్జిన్, ఆండ్రూస్, హ్యాన్సెన్ అండ్ మెకాండ్రూ. సో ఇక్కడ చూసుకుంటే అటు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఫస్ట్ టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అయితే చాలా బిగ్ హిట్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ అయితే కొడతారు. స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేసే ఆటగాళ్ళు అయితే ఉన్నారు. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే చాలా బౌలింగ్ బాగుందని చెప్పుకోవచ్చు. ఆండ్రూ కానీ వెబెన్ కానీ హ్యాసన్ కానీ గ్రీన్ కానీ చాలా స్ట్రాంగ్ అయితే బౌలింగ్ ఉంది. సో అవసరమైన టైంలో వికెట్స్ తీసే సత్తా వెళ్తుంది. సో ఈ బౌలర్స్ వచ్చి బేస్డ్ ఆన్ పిచ్ టెక్నిక్ అండ్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళు వికెట్స్ అయితే తీసే సత్తా ఉంది, అలా రన్స్ అయితే కంట్రోల్ చేసే సత్తా ఉంది. సో ఇక గ్రౌండ్ స్టేటస్ చూసుకుంటే ఈ పిచ్ వచ్చి మనకి ఈ మ్యాచ్ యాక్చువల్గా January 27th 1:45 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది బెల్లరీ ఓవల్ హోబార్ట్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇది టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఫామ్. సో హోబార్ట్ హరికెన్స్ లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడిపోయింది, 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో బట్ సిడ్నీ థండర్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సో హోబార్ట్ హరికెన్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు. సో అది ఒక మ్యాచ్ ఎక్స్ట్రాగా నెగ్గిందని చెప్పుకోవచ్చు. దెన్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 4 టీమ్స్ 10 మ్యాచెస్ లో హోబార్ట్ హరికేన్స్ 6 మ్యాచెస్ విన్ అయింది. సో సిడ్నీ థండర్స్ 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని సో ఇక్కడ హోబార్ట్ హరికేన్స్ కూడా ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ 15 పాయింట్స్ తోటి, సిడ్నీ థండర్ 12 పాయింట్స్ తో ఉంది. సో దాన్ని బట్టి హోబార్ట్ హరికేన్స్ యొక్క ఫామ్ ఎలా ఉందో మనం చెప్పనక్కన అవసరం లేదు. దాని నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ లాస్ట్ 10 మ్యాచెస్ లో 80% విన్ అయింది. 167 యావరేజ్ స్కోరు, 214 హైయెస్ట్ స్కోరు, 74 లోయెస్ట్ స్కోరు. ఇక సిడ్నీ థండర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 70% విన్ అయిందని 7 మ్యాచెస్ విన్ అయింది. 165 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోర్ 183 అండ్ లోయెస్ట్ స్కోర్ 135. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఒక మ్యాచ్ ఆధిపత్యం అయితే హోబార్ట్ హరికేన్స్ ఉంది. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ పిచ్ వచ్చి 52% హ్యూమిడిటీ అన్నాడు, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ 17% రైన్ ఛాన్సెస్ అంటాడు కాబట్టి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సో 17% ఛాన్సెస్ అంటే పెద్ద ఎఫెక్ట్ అవ్వవు మ్యాచ్కి. సో మనం అయితే మాత్రం అందరం మ్యాచ్ని ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ లో ఓవరాల్ గా 65 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 55% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీము 43% విన్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే సో ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో టీము టాస్ నెగ్గిన వెంటనే సో వాళ్ళు చూసుకునే బ్యాటింగ్ అని అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చి 165, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చి 148 ఈ పిచ్ లో. హైయెస్ట్ టోటల్ వచ్చి 212 ఫర్ 3 వికెట్స్ అండ్ టోటల్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 60 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజర్ వచ్చి 209 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 141 ఫర్ 8 వికెట్స్. సో ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే ఈ పిచ్ అయితే మాక్సిమం అటు బ్యాటింగ్ కి ఇటు బౌలింగ్ కి కూడా అనుకూలించే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇంకా పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్ లో పేస్ బౌలర్స్ 59% తీశారు వికెట్స్.
స్పిన్ బౌలర్స్ వచ్చి 41% తీస్తారు, అంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో బట్ టీమ్ కాంబినేషన్లో అయితే మాక్సిమం ఎక్కువ పేస్ బౌలర్స్, నెక్స్ట్ తక్కువ మంది స్పిన్నర్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ టూ టీమ్స్లో మీ ఫేవరెట్ టీం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.